मंसूरा साइबर हाई स्कूल नर्सरी टू 10th क्लास में एकेडमिक ईयर 2026-27 के लिए दाखिले खुले हैं। द कॉस्ट ऑफ एजुकेशन सिंस 1935। स्कूल में बड़ा प्लेग्राउंड, बेहतरीन क्लासरूम्स, लाइब्रेरी और कंप्यूटर लैब मौजूद है और बहुत अच्छे तजुर्बे का टीचर्स। स्कूल तालीम के हायर स्टैंडर्ड के साथ एक्टिविटीज़ पर मुबनी तालीम की पैरवी करता है। मंसूरा साइबर हाई स्कूल जो कि चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हैदराबाद के इलाके आसिफ नगर में हेज फास्ट टीम की कार्रवाई के दौरान आमों को आर्टिफिशियल तरीके से पकाने का बड़ा मामला सामने आया है। इस छापे में तकरीबन 60 टन आम जब्त किए गए, जबकि 350 ट्रे भी बरामद हुई। पुलिस ने गोदाम के मालिकान के खिलाफ मुकदमा दर्ज करके गोदाम को सील कर दिया है। गर्मियों के आगाज़ के साथ ही जब बाज़ारों में आमों की भरमार हो रही है, हैदराबाद सिटी पुलिस ने अवाम को ख़बरदार किया है कि कीमियाई तरीक़े से पकाए गए फल सेहत के लिए ख़तरनाक साबित हो सकते हैं। पुलिस कमिश्नर VC सज्जनार IPS ने अवाम से अपील की है कि आम ख़रीदते वक्त सिर्फ खूबसूरती पर ना जाएं, बल्कि इस बात को यकीनी बनाएं कि फल कुदरती तरीक़े से पका हो। उनका कहना था, आमों की ज़ाहिरी शक्ल से धोखा ना खाएं, हमेशा कुदरती तौर पर पके हुए फल ही इस्तेमाल करें। पुलिस के मुताबिक कुछ ताजिर आमों को जल्दी पकाने और ज़्यादा मुनाफा कमाने के लिए ख़तरनाक केमिकल्स जैसे कैल्शियम कार्बाइड इस्तेमाल कर रहे हैं। ये मादा इंसानी सेहत के लिए इंतहाई नुकसानदेह है और इसके इस्तेमाल से मुख्तलिफ बीमारियों का ख़तरा बढ़ सकता है। बहुत ज़्यादा चमकदार और एकसा रंग वाले आमों से एहतियात करें। आम खरीदते वक्त कुदरती खुशबू और नरमी को चेक करें। मशकूक फलों के इस्तेमाल से गुरेज करें। पुलिस ने आवाम से अपील की है कि अपनी सेहत को तरजीह दे और सिर्फ महफूज व कुदरती फलों का इंतखाब करें। ఈ రోజు మా సిపి సార్ సజ్జనా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మార్కెట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్, మామిడి పండ్ల రైపనింగ్ పక్వానికి తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలనే ఉద్దేశంతోన ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పచప్పుల లిమిట్స్లో ఒక గోదాం ఉంది, దాంట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 350 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ 20+ kgs ఉంటాయి, అంటే 7 tons ఉంటుంది అప్రాక్సిమేట్. మొత్తం ఈ మొత్తం అన్నీ సేమ్ మీరు చూస్తుంటారు. ఈ చుట్టుపక్కల మొత్తం అన్నిట్లలో కూడా సేమ్ ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 6 నుంచి 7 ప్యాకెట్లు దీంట్లో యాడ్ చేసి వాటర్లో డిప్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ పండ్లకు వేస్తూ ఉన్నారు. ఇట్లా వేయకూడదు అసలు. యాక్చువల్గా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. వేసే కెమికల్ అయితే ఉందో ఎథిలిన్ అది ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. కాంటాక్ట్ అయిందంటే ఇమీడియట్గా ఆ పండుకు అది యూజ్లెస్. దానివల్ల ఎవరైనా తింటే పబ్లిక్ హాని అవుతుంది, వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. సార్ ఒక బాక్స్లో ఎన్ని వేయాలి సార్? అసలు వాడొచ్చా వాడొద్దా? వాడొచ్చు. FSSAI రూల్ ప్రకారం వాడొచ్చు. 10 kgsకి ఒకటి వేయాలి. అది కూడా ఒక కంటైనర్లో పెట్టేసి పండును ఓన్లీ దాని ఎఫెక్ట్ ఉండాలి తప్పితే కానీ దాని పండుకు టచ్ కావద్దు. అట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఒక 20 kgs అయితే 2 వేయాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు 6 నుంచి 8 ప్యాకెట్లు వేస్తారు. అది వేయడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పండేమో గ్రీన్ నుంచి 2వ రోజుల్లో కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మొత్తం 5 రోజుల్లో 6 రోజుల్లో మొత్తం పసిటి కలర్కి వచ్చేసి ఇక నిగనిగలాడుతుంది. మార్కెట్లోకి ఒకసారి సప్లై చేయగానే ఏం చేస్తారు, అబ్బా ఎంత బాగున్నాయి పండ్లను చూసి ఎగబడి కొనేయడం. పబ్లిక్ కూడా ఏం చేస్తారు, ఆ పండు చూస్తారు, కొనేస్తారు. తిన్న తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది వాళ్ళకి. అసలు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే తర్వాత తెలుస్తుంది. ఇది తినకముందే మీరు ఆలోచించి దాన్ని చూసి దాన్ని కొనండి. మీరు అడిగి మరి ఇది బాటా సింగారం మన ఉంది కదా, బాటా సింగారం మార్కెట్ నుంచి తీసుకొని వస్తారు. అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మాగా పెడతారు వీళ్ళు. ఎంతమందిపై కేసు అయింది సార్? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తారా, సీజ్ అవుతుంది? ఇది సీజ్ అవుతుంది, క్లోజ్ చేస్తాము. ఇద్దరి పైన కేసు అయింది.